మధ్యతరగతి ఇంట్లో పుట్టడం అంటే ఒక అదృష్టం కాదు, అదొక యుద్ధం. పొద్దున్నే లేవగానే అమ్మ పెట్టే టీ కప్లో ఆవిరి కంటే నాన్న కళ్ళలో కనిపించే ఆందోళనే మనకు ముందు కనిపిస్తుంది. పాత సైకిల్లో తుప్పు పట్టిన స్కూటరో వేసుకుని ఆయన డ్యూటీకి వెళ్తుంటే ఆ వెన్నుపూస వంగిపోయి కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మన కలల బరువుని ఆయన తన భుజాల మీద మోస్తున్నారు కాబట్టి. బయట ప్రపంచానికి మనం స్టైల్గా కనిపిస్తామేమో కానీ మన వెనుక ఉన్న ఆ పాత గోడలకు తెలుసు మన ఇంట్లో ఎన్ని కష్టాలున్నాయో. పండగొస్తే మనకి కొత్త బట్టలు కొనిచ్చి నాకు పాతవేవే బాగున్నాయిరా అని అబద్ధం చెప్పే నాన్న అమాయకత్వం చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. అమ్మ వంటగదిలో చెమటలు కక్కుతూ వంట చేస్తుంటే ఆ పొగలో ఆమె ఆశలన్నీ ఆవిరైపోతుంటాయి. ఆమెకు కూడా కోరికలుంటాయి, కానీ మన ఫీజులు, మన భవిష్యత్తు ముందు ఆమె కోరికలు ఎప్పుడూ చిన్నవే. మిత్రమా, నీకు నచ్చినట్టు తిరగడానికి, నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయడానికి నీకు హక్కుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక నీ నాన్న రక్తం ఉంది, నీ అమ్మ త్యాగం ఉంది. వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం ఒక అప్పు లాంటిది. దాన్ని నువ్వు తీర్చాల్సింది డబ్బుతో కాదు, నీ సక్సెస్తో. రేపు పొద్దున నువ్వు గొప్పవాడివై కారులో వెళ్తుంటే నీ పక్క సీట్లో నీ నాన్నని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన కళ్ళలో వచ్చే ఆ ఒక్క కన్నీటి చుక్క చాలు నువ్వు ఈ ప్రపంచాన్నే గెలిచావని చెప్పడానికి. బాధ్యత అంటే భయం కాదు, అది ఒక ప్రేమ. ఆ ప్రేమ కోసమైనా నువ్వు గెలవాలి, ఖచ్చితంగా గెలిచి చూపించాలి.